ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్కి సంబంధించి లాస్ట్ వీక్లో జరిగిన ర్యాంక్స్ రిపోర్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లు, అలాగే స్పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం. ఇందులో ఫస్ట్ది ఇండియా నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లోని 2024లో 49th పొజిషన్ని అచీవ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా 2023లో 60th పొజిషన్ ఉండేది. ఇది ఇప్పుడు డెవలప్ అయ్యి 49th పొజిషన్కి వెళ్ళడం జరిగింది. దీన్ని పబ్లిష్ చేసిన సంస్థ పోర్చులాన్స్ ఇన్స్టిట్యూట్. ఇండియా 2024లో అచీవ్ చేసిన స్కోరు 53.63. ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటంటే గవర్నెన్స్లోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసిన ఆధారంగా ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని బట్టి మనకి ఇండియన్ గవర్నమెంట్ గవర్నెన్స్లోని ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేయడం అనేది ఇంప్రూవ్ అయిందని అర్థమవుతుంది. నెక్స్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా ఇన్ ఫోర్బ్స్ లిస్ట్. ఫోర్బ్స్ లిస్ట్లోని ఇండియా నుండి 100 ఉమెన్లోని ఎవరెవరు ఈ పొజిషన్ గెయిన్ చేయడం జరిగిందంటే నిర్మలా సీతారామన్ 28th పొజిషన్, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే రోషిని నాడార్ మల్హోత్రా 81st పొజిషన్, ఈమె హెచ్సిఎల్ టెక్నాలజీ చైర్పర్సన్. కిరణ్ మజుందార్ షా, ఫౌండర్ ఆఫ్ బయోకాన్, 82nd పొజిషన్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 100 మోస్ట్ పవర్ఫుల్ లిస్ట్లో ఇండియా నుండి పొజిషన్ పొందిన వాళ్ళు. ఇందులో ఫస్ట్ ప్లేసు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఊర్సులా వ్యాన్ లేయన్ ఫస్ట్ పొజిషన్ని గెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్, స్పోర్ట్స్ న్యూస్. ఇండియా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్ 2025ని ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఇది షూటింగ్ సంబంధించి హోస్ట్ చేస్తున్న 9th షూటింగ్ ఈవెంట్. ఇండియా హోస్ట్ చేస్తున్న 9th షూటింగ్ ఈవెంట్. దీని ద్వారా ఇండియా అనేది ఈ గ్లోబల్ షూటింగ్ హబ్లోని సరైన పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది అని అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ ఇనాగరల్ అండర్-19 ఉమెన్స్ ఏషియా కప్ 2020 ఏదైతే ఉందో అది ఇండియన్ ఉమెన్ బంగ్లాదేశ్ని డిఫీట్ చేసి గెయిన్ చేయడం జరిగింది ఈ ఏషియా కప్ని. ఇది ఎక్కడ జరిగిందంటే బయోమాస్ ఓవల్, కౌలాలంపూర్, మలేషియాలోని ఈ బయోమాస్ ఓవల్ అనే సిటీలోని కౌలాలంపూర్లో మలేషియాలో జరిగింది. ఈ టోర్నమెంట్లోని గొంగడి త్రిష ఎక్సలెంట్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తోని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలవడం జరిగింది. ఇది అండర్-19 T20 ఉమెన్ సంబంధించి ఫస్ట్ ఇనాగరల్ ట్రోఫీ ఇది. అలాగే మనకి ఇనాగరల్ ట్రోఫీలోని ఈ ఖోఖోలోని మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ కూడా ఈ ఖోఖో ఇనాగరల్ వరల్డ్ కప్ని మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు గెలవడం జరిగింది. ఈ ఖోఖో టోర్నమెంట్కి ఇనాగరల్ వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్, అన్మోల్ ప్రీతి సింగ్ ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోని టెస్ట్ మ్యాచ్ల్లో తక్కువ బంతులకి సెంచరీ చేసిన 3rd ప్లేయర్గా రికార్డు నెలకొల్పడం జరిగింది. 35 బాల్కి సెంచరీ చేయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పైన ఈ అచీవ్మెంట్ గెయిన్ చేయడం జరిగింది. దీనికి ముందు జేక్ ఫ్రాసర్ మెక్గ్రక్ 29 బాల్స్కి, ఏబీ డివిలియర్స్ 31 బాల్స్కి ఈ ఫీట్ అచీవ్ చేశారు. నెక్స్ట్, రష్యాకి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్ డానిల్ శావ్లేవ్ ఈ మెల్డోనియంని పాజిటివ్ టెస్ట్ అవడం వల్ల అతన్ని 2 years
బ్యాన్ చేసి 2026 ఆగస్ట్ వరకు బ్యాన్ చేయడం జరిగింది. ఈ డెసిజన్ తీసుకున్న రూలింగ్ బాడీ ఏదంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ. ఇతను రష్యాకి సంబంధించిన ప్లేయరు. దీన్ని డోపింగ్గా భావించడం జరిగింది. నెక్స్ట్, ఈ బాక్సింగ్ డే టెస్ట్లోని శామ్ కాంటాస్తోని ఈ షోల్డర్తో హిట్ చేయడం వల్ల విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులోనే 20% ఫైన్ వేయడం జరిగింది. అలాగే ఒక డిమెరిట్ పాయింట్ కూడా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సచిన్ టెండూల్కర్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్లో హానరరీ మెంబర్గా ఈ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అవకాశం ఇచ్చింది. ఇది ఏ సందర్భంగా ఇచ్చారంటే 25 ఇయర్ లాంగ్ కెరీర్ ద్వారా ఈ క్రికెట్ని ఇంప్రూవ్ చేసినందుకు, క్రికెట్కి కాంట్రిబ్యూట్ చేసినందుకు ఈ గుర్తింపు అనేది సచిన్కి దక్కింది. ఇది డిసెంబర్ లాస్ట్ వీక్లోని ర్యాంక్స్, రిపోర్ట్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.